హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ డిజైనర్ బుట్ట అయితే ఏ విధంగా వేసుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ బుట్టకు వచ్చేసి మనము అడుగు వచ్చేసి నార్మల్గా బుట్టలకు ఏ విధంగా అడుగు వేసుకుంటామో అదే అలాగే ఉంటుంది, కానీ పైకి వచ్చేసరికి క్రాస్ డైమండ్ బుట్ట మాదిరిగా వస్తుంది షేపు. సో ఇది ఏ విధంగా అల్లుకోవాలని మీతో షేర్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక డిజైనర్ బుట్ట అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కొత్త మోడల్ అనేది బుట్ట అనేది అల్లుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను స్కై బ్లూ కలర్ నీలం కలర్ వచ్చేసి నేను 16 వైర్లు అనేవి తీసుకున్నాను. ఇది ఒక్కొక్క వైర్ వచ్చేసి ఈ స్కేల్ తోటి, అంటే మనకు ఐరన్ స్కేల్ ఉంది కదా, ఈ ఐరన్ స్కేల్ తోటి నేను చూడండి ఇట్లా ఈ 30 ఇంచుల వరకు ఈ విధంగా ఇలా కొలుచుకొని ఇట్లా 7 సార్లు అనేవి కొలుచుకున్నాను. 7.25 ఇట్లా 7 సార్లు ఇలా కొలుచుకోవాలి స్కేల్ తోటి. ఇలా 7 సార్లు కొలుచుకొని ఒక స్కేల్తో కొంచెం ఎక్కువ చూడండి, ఇంతవేనా ఎక్కువ అనేది కట్ చేసుకోండి. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా 7 సార్లు ఇలా స్కేల్ మట్ట తీసుకొని కొంచెం ఎక్కువ అనేది ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను మొత్తం 16 వైర్లు అనేవి కట్ చేసుకున్నాను. ఈ వైర్లు వచ్చేసి మొత్తం 16 వైర్లు అనేవి కట్ చేసుకున్నాము, నీలం కలర్ వైర్లు. సో ఇప్పుడు వచ్చేసి మనము రన్నింగ్ వైర్ వచ్చేసి నేను రెడ్ కలర్ వైర్ అనేది తీసుకుంటున్నాను. రన్నింగ్ వైర్ మొత్తం మనము ఈ బుట్ట కోసము 3 కలర్ల వైర్లు అనేవి తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను రన్నింగ్ వైర్ తోటి ఏ విధంగా అల్లుకుంటూ వస్తానో చూపిస్తా చూడండి. ఇంకొక వైర్ చెప్పడం మర్చిపోయాను. ఇంకొక వైర్ వచ్చేసి వైట్ కలర్. ఇవి మనకు అడుగు వేసేటప్పుడు యూజ్ చేసుకోము, పైన బుట్ట అల్లేటప్పుడు ఈ వైట్ కలర్ అనేది యూజ్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ వచ్చేసి నేను రెడ్ కలర్ అనేది తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి నేను ఇక్కడ మనకు ఆల్రెడీ ఇట్లా లోపల వైర్ని కట్టి పెట్టింటారు కదా వైర్ను, ఈ విధంగా మనము కత్తెరతోటి నాట్ల దగ్గర ఇట్లా ఓపెన్ చేయకముందుకి ఇలా కట్ చేసుకోండి. తర్వాత మనకు చూస్తున్నారు కదా, ఈ వైర్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైర్ అనేది ఇట్లా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ రన్నింగ్ వైర్ అనేది మనము యూజ్ చేసుకొని అడుగు అనేది వేసుకున్నాము. ఫస్ట్ మనం కట్ చేసుకున్న నీలం కలర్ వైర్ ఉన్నాయి కదా, ఈ నీలం కలర్ వైర్ను ఇలా కట్ చేసిన వైర్ని ఇట్లా సగానికి ఇట్లా మడిచి పెట్టుకోవాలా. ఇలా మడిచి ఇట్లా పెట్టుకొని ఇలా కొలతనే ఇలా తీసుకోవాలా. ఇలా మడిచి పెట్టుకున్న తర్వాత ఇలా మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనము రన్నింగ్ వేర్ ఉంది కదా, మనం తీసుకున్న రెడ్ కలర్ రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ను ఇక్కడ నుంచి కొలుచుకోండి. చూడండి ఇక్కడ దాకా వచ్చింది కదా, దీని నుంచి మనము ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా వేసుకోవాలా. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కట్ చేసుకున్న వైర్ని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మనము నాట్ అనేది వేసుకోవాలా. ఇప్పుడు చూడండి, కట్ చేసిన రన్నింగ్ వైర్ను ఎడమ చేతిలో పెట్టుకున్నాను, కట్ చేసిన వైర్ ఇలా కుడి చేతిలో పెట్టుకొని ఈ ఫోల్డింగ్లోకి ఈ వైర్ను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఇట్లా లోపలికి ఇలా పెట్టేశాను. ఇప్పుడు రన్నింగ్ వైర్ను ఇట్లా పైకి అనేది పెట్టేసుకోవాలా. ఈ పైకి కూడా మొత్తం ఇట్లా అమాంతం ఇట్లా పైకి పెట్టేసుకోకండి, కొంచెం ఇలా కింద అనేది ఇలా పెట్టేసుకొని ఇలా పైకి అనేది పెట్టుకోండి. తర్వాత ఈ వైర్ ఉంది కదా, మనం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్న వైరు మనకు ఇట్లా నున్నగున్న వైర్ కాకుండా ఇట్లా గరుకున్న వైర్ని తీసుకొని ఇట్లా లోపల ఈ ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా తీసుకోవాలా. అప్పుడు మనకు నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కింద నుంచి ఈ వైర్ ఇలా లాగామంటే మనకు నాటు ఈజీగా వచ్చేసింది. చూడండి, ఈ విధంగా నార్మల్ నాట్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వైర్లు అనేవి సక్రమంగా సమానంగా వచ్చినాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తుంది కదా, ఇలా ఎక్కువ ఉన్న వైర్ను, ఇది ఎక్కువ ఉన్న వైర్, ఈ వైర్ని ఇలా ఎన్నికి ఇట్లా అనుకొని లూజ్ చేసుకున్నట్లయితే ఈ
చిన్న ఉన్న వైర్ని ఇట్లా లాక్కున్నట్లయితే సమానంగా వచ్చేస్తాయి. ఈ విధంగా కొలిచి చూసుకోవాలి కంపల్సరిగా. మనము రన్నింగ్ వేర్ కూడా ఒకసారి కొలిచి చూసుకోండి. ఇది కూడా మనకు రన్నింగ్ వేర్ పెద్దగా ఉంది, దీన్ని కూడా మనము ఇలా చిన్నగా చేసేద్దాము. ఎక్కువ ఉన్న వైర్ని ఇట్లా ఎన్నికి లాగేదామంటే అప్పుడు చిన్నగా ఉన్న వైర్ని లాక్కోవాలి, అప్పుడు మనకు సమానంగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సమానంగా వచ్చేది ఒకసారి చెక్ చేసుకోవాలి, కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు బుట్ట మొత్తము తగ్గులు అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ బుట్టకు మనం ఫస్ట్ లైన్ వేసే ప్రతి ఒక్క నాటైతే మనం ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా బాగా సక్రమంగా ఉండేది లేని పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లాగే మనం కట్ చేసుకున్న అన్ని వైర్లు అనేవి జాయింటింగ్ అనేది చేసుకుందాము. 16 వైర్లు మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక వైర్ మాత్రమే అల్లాం. ఇప్పుడు రెండో వైర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 16 వైర్లు మొత్తాన్ని ఈ విధంగానే ఒక్కొక్క వైర్ని ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, ఈ విధంగా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి, ఇది రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ కచ్చున్న వైరు, ఈ కచ్చున్న వైర్ని ఇలా పైకి అనేది పెట్టేసుకోండి. చూడండి, ఇలా పైకి అనేది పెట్టేసుకొని ఇక్కడ కచ్చున్న వైర్ ఉంది కదా, మనం కట్ చేసుకున్న వైరు, ఆ వైర్ని ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకోవాలా. ఇలా తీసేసుకొని ఈ రన్నింగ్ వేర్ని ఇలా కింది నుంచి లాక్కున్నట్లయితే మనకు ముడి దగ్గరగా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మనం నాటు అయితే వేసేసుకోవచ్చు, నార్మల్ నాటు. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనము వేసిన నాటు వైర్లు మొత్తం రెండు సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత హెచ్చు తగ్గులు ఉన్నాయో కనిపిస్తుంది కదా, చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎక్కువ ఉన్న వైర్ ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్న వైర్ను ఇట్లా ఎన్నికి లాగేసుకోవాలి, అంటే ఇట్లా లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసేసుకొని ఈ కొంచెం ఉన్న వైర్ అంటే తక్కువ ఉన్న వైర్ను ఇలా లాక్కున్నట్లయితే అప్పుడు ఇది అనేది తగ్గిపోతుంది, ఇటు సైడ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనము వైర్లు అనేవి సక్రమంగా చెక్ చేసుకుంటూ ఖచ్చితంగా మనం బుట్టకేసే ఫస్ట్ లైన్ మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సమానంగా వచ్చేసాయి. ఈ విధంగా సమానంగా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగానే నేను ఇప్పుడు చూపించాను కదా, ఇదే విధంగానే మనం కట్ చేసుకున్న 16 వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అనేది చేసేసుకోండి. నేను మీకు మొత్తం జాయింటింగ్ చేసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్న అన్ని వైర్లు అనేవి అయితే నేను ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. మనకు ఈ కచ్చున్న వైరు ఈ ఫోల్డింగ్ లోకి అనేది రావాలి కంపల్సరిగా. నున్నగా ఉన్న వైర్ను వేసుకోకూడదు ఈ ఫోల్డింగ్ లోపలికి, ఓన్లీ కచ్చున్న వైర్ను మాత్రమే ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇవి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో అని ప్రతి ఒక్కటైతే కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత హెచ్చు తగ్గులు ఉన్నాయో. ఇప్పుడు ఎక్కువ ఉన్న దాన్ని తగ్గించుకున్నాము. ఇట్లా ఎక్కువ ఉన్న దాన్ని ఇట్లా ఎన్నికి లాక్కున్నట్లయితే తక్కువ ఉన్న వైర్ని ఇలా లాక్కోవాలి. అప్పుడు మనకి ఈజీగా రెండు ఒకటే లెవెల్లో వచ్చేలాగా మనం పర్ఫెక్ట్గా అయితే చూసేసుకోవచ్చు. చూడండి, ఇంకా కొంచెం చిన్న ఉంది కదా, ఈ చిన్నదాన్ని కూడా కొంచెం ఎక్కువ లేదు. సో దీన్ని కొంచెం ఇట్లా అనేసుకొని ఇట్లా లాక్కున్నట్లయితే సరిపోతుంది. సో ఈ విధంగానే నేను మొత్తం వైర్లు అన్నిటిని మనం కట్ చేసుకున్న వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అయితే చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రన్నింగ్ వైరు. ఈ రన్నింగ్ వైర్ను ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలా. చూడండి, ఇట్లా ఈ ఖర్చు అనేది మనకు కింది సైడ్ ఉండాలా, ఈ నున్నగున్న సైడ్ పైన ఉండాలి. సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఇట్లా మడత పెట్టేసుకొని సగానికి ఈ విధంగా ఈ దీన్ని ఇప్పుడు ఈ రెడ్ కలర్ వైర్ను ఈ లోపల ఉంది చూడండి, ఈ లోపలకి ఈ విధంగా తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ లోకి ఈ విధంగా తీసేసుకొని ఈ ఖర్చున్న వైర్ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ ఖర్చు ఉంది మనకు గరుకున్న వైర్ను ఈ విధంగా కొంచెం కింద వదిలేసుకొని ఈ విధంగా పైకి అనేది పెట్టేసుకోండి. ఇలా పైకి అనేది పెట్టేసుకొని ఈ మనకు గరుకున్న వైర్ను మాత్రమే ఈ ఫోల్డింగ్ లోకనే తీసుకోవాలా. ఇక్కడ మనకు ఫింగర్ అనేది తీయకుండా అలాగే పెట్టేసుకోండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఈ ఫింగర్ అనేది తీసేసారంటే ఇవి లూజ్ అయిపోతాయి, అప్పుడు మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, లేటుగా కూడా అయిపోతుంది. సో ప్రతి ఒక్క లైన్ అయితే కంపల్సరిగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, చూడండి ఎంత హెచ్చు తగ్గులు ఉన్నాయో. కంపల్సరిగా అయితే ఇవి కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. మరీ చెప్తున్నాను, ఎందుకంటే మనం బుట్ట అల్లేటప్పుడు ఫస్ట్ వేసుకోవాల్సిన మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మనం ఫస్ట్ లైన్ వేసేటప్పుడు ప్రతి ఒక్క నాటు, ఈ నాటు కానీ మనం జాయింటింగ్ చేసే ప్రతి ఒక్క నాటు అంటే ఫస్ట్ లైన్ మాత్రమే ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లైన్స్ చెక్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి
బుట్ట అనేది వస్తూనే ఉంటుంది. వాటి వైర్లు అయితే ఎక్కువ తక్కువ అయితే అప్పుడు రావు. ఓన్లీ ఈ మెయిన్ వర్డ్స్ మాత్రమే మనం కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము మొత్తం వైర్లు అనేవి జాయింటింగ్ అనేది చేసేసుకున్నాము. మీకు మొత్తం వైర్లు అనేది జాయింటింగ్ చేసేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే అల్లేసుకున్నాను. 16 వైర్లు అయితే మొత్తం అయితే అల్లేసాను. ఈ విధంగా అయితే మనము బుట్టకు ఫస్ట్ లైన్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ను మనం ఫస్ట్ ఇక్కడ రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. రన్నింగ్ వేర్ని ఈ వైర్ తోటి ఈ విధంగా కొలుచుకొని ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడి వరకు అయితే వైర్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకైతే వచ్చేసింది మనకి. ఇక్కడ నుంచి మనం అయితే వైర్ అయితే కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వేర్ని మళ్ళీ తీసుకొని ఇక్కడ నుంచి ఈ వరుసకి పైన కింద అల్లుకుంటూ రావాలి. అప్పుడే మనకు బుట్ట కడగ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ అల్లుకున్నాం కదా, ఈ వైర్ని తీసుకొని ఈ వైర్ కానుంచి కొలుచుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ వైర్ కానుంచి నేను వైర్ అయితే కొలుస్తున్నాను. ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకొని తర్వాత మనం ఇక్కడ 1 by 1 వైర్లన్నీ అల్లుకుంటూ వచ్చాం కదా, ఈ వైర్లన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ వైర్లు అన్నీ ఉన్నాయి కదా, మనం సాగా అల్లుకుంటూ వచ్చినాం కదా, ఈ వైర్లన్నిటిని అల్లుకుంటూ రావాలి 1 by 1. ఇవి అయితే మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ లైన్ మాత్రమే చెక్ చేసుకోవాలి, సెకండ్ లైన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా అయితే మనము 1 by 1 వైర్ అయితే చెక్ చేసుకొని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 1 by 1 ఒక్కొక్క వైర్ని తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఫస్ట్ రన్నింగ్ వైర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన అల్లిన వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఈ విధంగా దీనికి ఇలా చుట్టేసి ఈ ఖర్చున్న వైర్ను ఈ విధంగా పైకి పెట్టుకోవాలంటే ఇది రన్నింగ్ వైర్. ఈ రన్నింగ్ వైర్ ఈ విధంగా పైకి పెట్టుకొని ఈ వైర్ను మనము ఈ ఖర్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్లోకి ఈ విధంగా తీసుకోవాలా. ఈ విధంగా తీసుకొని నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది రన్నింగ్ వైర్. ఈ రన్నింగ్ వైర్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేశాను. తర్వాత అల్లిన వైర్ ఉంది కదా, ఈ నాటుకు సంబంధించిన ఈ వైర్ ఇది. ఈ వైర్ని తీసుకొని ఈ ఫోల్డింగ్కు ఇలా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకొని ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ ఖర్చు ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చున్న వైర్ను అంటే నునుపు ఉండకూడదు, ఇలా నున్నగా ఉండకూడదు. ఇటు సైడ్ మనకు గరుకు ఉంది చూడండి, ఈ వైర్ను ఈ విధంగా, అంటే ఇది రన్నింగ్ వేర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే మనము నాటైతే వేసేసుకోవాలి. పక్కన ఉన్న ఖర్చున్న వైర్ని ఫోల్డింగ్లోకి తీసేసుకొని ఈ విధంగా నాటైతే వేసుకుంటూ రావాలి. నేను చెప్పిన పద్ధతిలోనే 1 by 1 వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసేసేయండి. ఈ విధంగా ఇట్లా మొత్తం వైర్లు అనేవి జాయింటింగ్ చేసేసుకొని ఇటు దాకా అల్లేసిన తర్వాత ఈ పక్కన రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ తోటి ఇలా కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేయండి. నేను ఈ వరుస అనేది అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ వైర్ కూడా అల్లేస్తున్నాను. ఈ విధంగా మనము 1 by 1 అన్ని వైర్లన్నిటిని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా మనకైతే రెండో లైన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ తీసుకొని అయినా కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పక్కన మనకు వైర్ ఉంది కదా, ఈ వైర్ను కూడా ఇలా తీసుకొని ఈ వైర్ వేని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పక్కన ఉన్న వైర్నే తీసుకొని రన్నింగ్ వేర్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనము 2 స్టెప్లు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ బుట్టను మనం ఇప్పుడు 2 లైన్లు అల్లాం కదా, ఫస్ట్ వేసిన లైన్కు పైన ఒకటి కింద ఒకటి, మనకు ఫస్ట్ లైన్ అయితే గుర్తుండాలని ఒక ముడి అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ ముడేసిన లైన్కు ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, ఈ బుట్టను ఇలా తిప్పుతున్నాను. ఈ అడుగును ఈ విధంగా ఒకటి ఇప్పుడైతే మనము ఇది వేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వేసుకోవాలి. పైన ఇది అనేది ఇట్లా ఉండేదాన్ని ఇలా తిప్పాను, అంటే కింద ఒకసారి పైన ఒకసారి ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు మనము
ఈ వైర్ను కానీ తీసుకొని కొలుచుకోవచ్చు, లేదంటే ఈ రన్నింగ్ వైర్ను కానీ తీసుకొని కొలుచుకోవచ్చు. కానీ నేను ఈ పక్కన ఉన్న వైర్నే తీసుకొని కొలుస్తున్నాను. మన చాయిస్, ఈ రెండిట్లో మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పక్కన ఉన్న వైర్ని అయితే తీసుకొని, ఇప్పుడు ఇది రన్నింగ్ వైరు, కట్ చేయకుండా ఉంటాం చూడండి, అది రన్నింగ్ వైరు. సో ఇదైతే ఇక్కడ దాకా కొలుచుకున్నాం, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ వైర్ ఉంది కదా మనం ఫస్ట్ పట్టుకున్న వైరు, ఈ వైర్ను ఈ విధంగా నాట్ అయితే వేసేసుకోవాలి. నార్మల్ నాట్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లాగే మనము ఇంకా 1 by 1 ఈ పక్కన ఉన్న వైర్లన్నిటినీ ఇప్పుడు మనం ఈ కింది వరుస ఏ విధంగా అల్లుకున్నామో అదే విధంగానే పక్కన ఉన్న వైర్లన్నిటిని అల్లుకుంటూ రావాలి. మనం ఫస్ట్ లైన్ ఒక్కటి కంప్లీట్గా పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే అన్ని వరుసలు కంప్లీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా 1 by 1 ఒక్కొక్క వైర్ను జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది రన్నింగ్ వేరు. ఇలా మొత్తం ఒక్కొక్క దాన్ని అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ దాకా అల్లండి. ఇలా అల్లిన తర్వాత పక్కనున్న వైర్ తోటి ఇలా కొలుచుకొని అక్కడ దాకా కట్ చేసేయండి. ఈ విధంగా మనము ఈ వరుసలు వచ్చేసి 8 వరుసలు అనేవి అల్లుకోండి. ఇప్పటికి వచ్చేసి మనం 3వ వరుస అనేది అల్లుతున్నాము. ఇంకా మనము మిగతా మొత్తం టోటల్గా వచ్చేసి 8 వరుసలు అనేవి అల్లుకోవాలా. ఇప్పుడు మనం 3 వరుసలు అనేవి 3వ వరుస అయితే అల్లుతున్నాను. ఇంకా 5 వరుసలు అయితే అల్లుకోవాలా. ఇది కూడా పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. నేనైతే మీకు ఈ వరుస అయితే అల్లి చూపిస్తాను. ఇక్కడ దాకా అల్లిన తర్వాత రన్నింగ్ వేర్ కట్ చేసే విధానం కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, 3వ వరుస కూడా నేను అల్లేసాను. తర్వాత ఈ పక్కనున్న వైర్ని ఇలా తీసుకొని దీన్ని కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకున్నాము. ఇలా కొలిచేసుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఈ విధంగా మనమైతే 3 వరుసలు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మొత్తం 8 వరుసలు అని చెప్పాను కదా, ఇంకా 5 వరుసలు అనేవి అల్లుకోవాలి. ఈ 5 వరుసలు కూడా పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా మొత్తము 8 వరుసలు అనేవి అల్లుకోవాలి. నేనైతే మీకు మొత్తం 8 వరుసలు అల్లేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కనుక 8వ వరుస కూడా అల్లేస్తున్నాను. చూడండి 1 2 3 4 5 6 7 8 8 వరుసలు అనేవి అల్లాను ఫ్రెండ్స్. దీని 8వ వరుసలో లాస్ట్ లైన్ అయితే అల్లుతున్నాను. లాస్ట్ లైన్ అయితే అల్లేసిన తర్వాత మనము రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకుందాము. ఈ రన్నింగ్ వేర్ అనేది మనం కొలుచుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అల్లిన ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా పట్టుకొని కొలుచుకొని ఈ రన్నింగ్ వేర్ అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా రన్నింగ్ వేర్ అయితే కట్ చేశాను. ఇప్పుడు మనకు బుట్టకు అడుగు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మనం బుట్టకైతే అడుగు అయితే వేసుకున్నాము. ఇప్పుడు బుట్ట చుట్టూరు ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ లెంత్ అవ్వటం వల్ల నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద ఈ వీడియో అయితే కనుక డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 2 వీడియో అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియో అనేది చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.